మాజీ సీఎం జగన్ పై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ దేవాలయాల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని ఆయన మండిపడ్డారు. పులివెందులకు కూతబెట్టు దూరంలో ఉన్న కదిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి ఎన్నడూ రాని వ్యక్తి బ్రహ్మోత్సవాలలో జరిగిన చిన్న ఘటనను రాజకీయం చేయడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. రథోత్సవ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించే తీరికలేని వైసీపీ నేతలు విమర్శలు చేయడంలో మాత్రం ముందుకు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో బాధితుల పట్ల ఎమ్మెల్యే మానవతా దృక్పథం చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన వ్యక్తికి ఆలయంలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. గాయపడిన భక్తులకు తన సొంత నిధుల నుంచి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో హిందూ దేవాలయాల గురించి, ప్రభుత్వం హిందూ దేవాలయాల దగ్గర జరుగుతున్నటువంటి భద్రతా ఏర్పాట్ల గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ వచ్చినారు. కదిరి పులివెందుల పక్కనే, ఎంతో దూరంలో లేదు. మామూలుగా బాబాయ్ అబ్బాయి సెంటిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అచ్చొచ్చినట్టు. ఒకసారి బాబాయ్ హత్య ఉదంతాన్ని పక్కదోవ పట్టిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక బాబాయ్ టీటీడీ చైర్మన్ గా విధులు నిర్వహించేటువంటిప్పుడు జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారంలో మరొకసారి అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయ ఒప్పం గడుపుకోవాలనే ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తాం. ఆయన వివిధ దేవాలయాల గురించి మాట్లాడుతూ ఇప్పుడే ఫ్రెష్ అంటున్నాడు. ఇంకా కదిరి సంఘటన గురించి, కదిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కదిరిలో జరిగినటువంటి సంఘటన నిన్న రథోత్సవం సందర్భంగా జరిగినటువంటి చిన్నపాటి తొక్కిసలాట అనేది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు కదిరి ఎప్పుడన్నా వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పక్కనే 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా కదిరిని సందర్శించినారు. పలుమార్లు మీరు కానీ మీ వైపు కానీ అక్కడ పోతారు. కానీ కదిరి దేవాలయాన్ని కానీ, కదిరి పట్టణాన్ని కానీ, కదిరి నియోజకవర్గాన్ని కానీ మీరు సందర్శించినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా లేదా అని ఒక ప్రశ్న మీకు సంధిస్తాను. కనీసము పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్య సమేతంగా పోలేనటువంటి మీరు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఇది ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు